హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వడియాలు పార్ట్ 2. ఇందులో నేను చక్రాల వడియాలు ఇంకా సగ్గుబియ్యం వడియాలు రెండింటిని చూపించేస్తాను. మేము మొత్తం వడియాలు 3 డేస్ పెట్టాము. ఇవి చూడండి, ఇవైతే సగ్గుబియ్యం వడియాలు. ఈ 2 ప్రొసీజర్స్ ఎలా చేయాలని చెప్పేస్తాను. చూడండి, తర్వాత నేను రివ్యూ కూడా ఇచ్చాను. నేను పెట్టిన అన్ని వడియాల్ని ఫ్రై చేసి అవి ఎంత క్రిస్పీగా వచ్చాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మెజర్మెంట్స్ అనేవి నీట్గా అర్థమవుతాయి. చక్రాల వడియాలకి ఫస్ట్ వాటర్ని బాయిలింగ్ పెట్టుకొని చిల్లీస్ సాల్ట్ రెండింటిని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ పేస్ట్ని ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా ఉడుకుతూ ఉండాలి. బబుల్స్ అనేవి బాగా రావాలి. అప్పుడు ఆ స్టేజ్లో మనం బియ్యపు రవ్వని యాడ్ చేయాలి. బియ్యపు రవ్వ క్వాంటిటీ వచ్చేసి 1:5. 5 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ రవ్వ తీసుకోవాలి. ఈ బియ్యపు రవ్వని మనము 2 డేస్ బిఫోరే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఎలా అంటే బియ్యాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఒక నీట్గా ఉన్న క్లాత్ మీద ఈ బియ్యం మొత్తాన్ని పోసేసి డ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అవి మొత్తం డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసేసి కొంచెం రవ్వలాగా చేయాలి. దాని తర్వాత ఒకసారి జల్లెడ కూడా పట్టాలి. కింద పేస్ట్ లాగా వచ్చేసి పౌడర్ అది మొత్తం పక్కన పెట్టేసి పైన ఉన్న రవ్వను మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి ఈ వడియాల్లోకి. ఆ రవ్వ వచ్చేసి ఒక గ్లాస్ రవ్వకి 5 గ్లాసెస్ వాటర్ తోటి మనము ఈ పిండిని తయారు చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తాన్ని ఆ వాటర్లోకి యాడ్ చేసి కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగంటిద్ది. ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అడుగు కూడా అంటిద్ది. మీకు వాటర్ సరిపోలేదేమో అని అనిపిస్తుంది, కానీ సరిపోతుంది. కరెక్ట్గా 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసెస్ వాటర్ మాత్రం చాలు. మనం చక్రాల గిద్దల్లో పెట్టినప్పుడు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు ఆగాలి. ఇక్కడ మాకు కవర్లు సరిపోలేదు, అందుకని చెప్పేసి ముందు రోజు కవర్లు తీసుకొచ్చారు. మీటర్ వచ్చేసి 40 రూపీస్ గుంటూరు పట్నం బజార్లో. అది 3 మీటర్స్ కలిపి ఒకటే లాంగ్గా ఇచ్చారు. అందుకని చెప్పేసి నేను దాన్ని 2 హాఫ్స్ కట్ చేస్తున్నాను. ఆ కవర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎక్కువ మందంగా కూడా లేదు, అలానే బాగా పలచగాను లేదు, మీడియంగా ఉంది. థిక్నెస్ చాలా బాగుంది. ఒక్క ఇయర్ కనుక మనం ఈ కవర్స్ కొనుక్కుంటే అవి మనకి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కూడా వస్తాయి. మనం జాగ్రత్తగా దాచిపెడితే యూజ్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి నీట్గా ఫోల్డ్ చేసుకొని దాచిపెట్టుకుంటే 5 ఇయర్స్ కూడా వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి అంటారు. చూద్దాము ఇది ఎన్ని ఏళ్ళు వస్తుందో. ఇంకా మన కవర్ కటింగ్ అయితే అయిపోయింది. నేను అవి ఫోల్డ్ చేసేసి డబ్బా మీదకైతే తీసుకెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను. చలో వడియాలు పెట్టేద్దాం, నాతో వచ్చేయండి. చిన్నగా అన్నీ మర్చిపోకుండా తీసుకొని డాబా మీదకైతే వెళ్తున్నాను. మనం ఏ టైప్ ఆఫ్ వడియాలు ఉడకబెట్టిన పిండి, బియ్యం పిండి కానీ చక్రాలు కానీ సగ్గుబియ్యం కానీ ఏదైనా సరే, అవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 20-30 మినిట్స్ ఆగిన తర్వాతే వడియాలు పెట్టుకోండి. ఎందుకంటే అంత హాట్ పిండిని ఆ ప్లాస్టిక్ కవర్ మీద వేయడం అంత మంచిది కాదు. అందుకని అది కొంచెం కూల్ అయిన తర్వాత, ఒక 70% కూల్ అయిన తర్వాతే ఇలా పోసుకోండి కవర్ల మీద. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది కరిగి మీ ఫుడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేనైతే మాత్రం అలాగే చేస్తాను. ఆల్మోస్ట్ కూల్ అయిపోయిన తర్వాతే ఏ పిండైనా నేను కవర్ మీదకి వేస్తాను. ఇక్కడ నేను కొంచెం పిండిని చక్రాల గిద్దల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి సేమ్ మన చక్రాలు ఎలా చేస్తాము అలాగే మనం ఇక్కడ ఈ కవర్ మీదకి ప్లేస్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా పిండి గట్టిపడింది అంటే కనుక కొంచెం తడిగా చేసుకొని చెయ్యిని అలా ముద్దలాగా తీసుకొని దాన్ని చక్రాల గిద్దల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. పిండి గట్టేం పడదు. నాకు తెలిసి నేను 80% కూల్ అయిన తర్వాతే పెడుతున్నాను. నాకైతే చూడండి ఎంత స్మూత్గా కిందకి జారిపోతుందో చక్రాల గిద్దల్లో నుంచి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి
అన్నీ పెట్టేస్తున్నాము కవర్ అంతా. మా దగ్గర ఒక్క చక్రాల గిద్దే ఉంది. అందుకని చెప్పేసి మాకు కొంచెం నిదానం అయింది. అదే మీ దగ్గర కనుక 2 చక్రాల గిద్దలుంటే చాలా ఫాస్ట్‌గా ఇద్దరు కలిసి 2 సైడ్ల నుంచి పెట్టుకుంటూ వచ్చేస్తే చాలా తొందరగా అయిపోతది. ఈ చక్రాల వడియాలు పెట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్. హాఫ్ కవర్ నేను పెట్టాను. ఇప్పుడు ఇంకా మా అత్తగారు కూడా పెడుతున్నారు. చూడండి ఎంత ఫాస్ట్‌గా దిగిపోతున్నాయో కిందకి. వాటర్ అనేది కంపల్సరీగా 1:5 రేషియోలోనే పోసుకోండి పిండి ఉడకబెట్టేటప్పుడు. ఎందుకంటే లిక్విడ్గా అయిపోయిందంటే గనక మీకు ఇలాంటి షేప్స్‌లో చక్రాలు వడియాలు అనేవి రావు. చాలా స్ప్రెడ్ అయిపోతుంది లూజ్‌గా. అందుకే చెప్తున్నాను మళ్ళీ నేను. ఇవి ఎండడం కూడా చాలా ఈజీ. 1 డేలో ఎండిపోయాయి మాకైతే. బియ్యం పిండి వడియాలు కొంచెం కష్టం. అవి ఎండడానికి 2 డేస్ పడుతుంది. చాలా థిక్‌గా ఉంటాయి కదా. ఈ వడియాల్ని బాగా ఎండబెట్టి ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు అవి పాడైపోకుండా ఉంటాయి. మధ్యలో ఎప్పుడైనా అవసరమైతే వాటిని ఎండబెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా పెట్టుకొని నాకు ఎలా వచ్చాయి ఇదే ప్రొసీజర్లో మీరు పెట్టండి. ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈవెన్ ఫస్ట్ టైం పెట్టినా కానీ మీరు సక్సెస్ అవుతారు. దీంట్లో మీకు ఫెయిల్ అనేది ఏమీ ఉండదు. ఈజీగా పెట్టేస్తారు. నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. కాకపోతే మా అత్తగారి సూపర్విజన్లో మ్యాక్సిమం అంతా నేనే పెట్టాను. కానీ బాగానే వచ్చాయనే చెప్పచ్చు. ఇలా అన్నిటినీ మొత్తం పెట్టేసుకున్న తర్వాత మా ఫైనల్గా కవర్ అయితే ఇలా వచ్చింది. చూడండి, మన సేమ్ చక్రాలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటాయి ఇవి కూడా. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాము. మేము 1/2 kg సగ్గుబియ్యం పెట్టాము వడియాలు. సో ముందు రోజు రాత్రి సగ్గుబియ్యం మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా ఒక్కసారి మాత్రమే వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి వాటర్ పోసుకొని ఓవర్ నైట్ మొత్తం. తెల్లారి అవి ఆ వాటర్ మొత్తాన్ని బాగా పీల్చుకొని అవి బాగా నాని మెత్తగా అయిపోతాయి. అప్పుడు వాటిని మనం బాయిలింగ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనము పిండి అయితే ఉడకపెడతాము. సో ఇప్పుడు నేనైతే నానబెడుతున్నాను సగ్గుబియ్యాన్ని. పొద్దున కల్లా అవి బాగా నాని మెత్తగా అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గిన్నెలో వాటర్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ సాల్ట్ కలిపి పేస్ట్ చేసి కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు రోజు నానబెట్టిన సగ్గుబియ్యము ఎలా నానాయో చూద్దాము. చూడండి, ఇలా మెత్తగా నానిపోవాలి. అప్పుడే అవి మనం ఉడికిస్తే చాలా తొందరగా ఉడికిపోతాయి. అప్పుడు మనకి వడియాలు అనేవి కటుకు కూడా రావు. వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను జీరాని యాడ్ చేస్తున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ సాల్ట్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్స్ని బట్టి చిల్లీస్ని యాడ్ చేసుకోండి. మీరు తయారు చేసే క్వాంటిటీని బట్టి. మేము ఇక్కడ 1/2 kg తయారు చేస్తున్నాం కాబట్టి మేము ఒక 10 to 12 చిల్లీస్ వేసాము. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ సగ్గుబియ్యం నానిన సగ్గుబియ్యం మొత్తాన్ని ఆ బాయిలింగ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అలాగా ఉడుకుతూనే ఉండాలి. మీరు స్టిర్రింగ్ అనేది ఆపకూడదు. ఆపారంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. వాటర్ సరిపోకపోయినా కంటిన్యూస్గా కలపకపోయినా కింద అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా యాడ్ చేయాలి. 1:6 రేషియో. కొన్ని బ్రాండ్స్ సగ్గుబియ్యానికి 7 కూడా పడుతుందంట. అప్పుడు మీరు వాటర్ని కనుక యాడ్ చేయాలి అనుకుంటే వేరే గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వేడివేడి నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోండి. డైరెక్ట్గా చల్ల నీళ్ళని ఇందులో యాడ్ చేయకండి. సో మన సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. ఏంటి వడియాలు పెడతానని చెప్పి పిండి ఉడకబెట్టి రాళ్ళు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? నేను మీకు ఇప్పుడు ఒక హ్యాక్ చెప్తాను. చూడండి, మా అత్తగారి అపార్ట్మెంట్లో టెర్రస్ మీద ఈ బ్రిక్స్ మాత్రమే ఉన్నాయి. దీంట్లో నుంచి మనం కవర్ మీద పెట్టినప్పుడు ఇసుక అనేది రిలీజ్ అవుతుంది. సో వడియాలు అనేవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే మీకు ఇప్పుడు ఒక హ్యాక్ చెప్తాను. చూడండి, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తుంటే ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లని మనము జాగ్రత్తగా దాచిపెడతాం కదా ఇంట్లో.
ఆ కవర్ని ఒక్కొక్క కవర్ని తీసుకొని నీట్గా ఆ బ్రిక్లో పెట్టేసి టై చేసేసేయండి. చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కొక్క బ్రిక్ని తీసుకొని ఆ కవర్లో పెట్టేసి టై చేసేయండి. ఇలా టై చేసి ఈ బ్రిక్ని కనుక మీరు ఆ ఒడియాల కవర్ మీద పెడితే దాంట్లో నుంచి మీకు ఇసుక అనేది రాలదు. సో అప్పుడు మీ ఒడియాలు కూడా పాడవకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అన్ని కవర్స్లో ఒక్కొక్క బ్రిక్ని పెట్టేసి నేను టై చేసేస్తున్నాను. చూడండి మీకు కూడా ఇలాంటి అవసరం కనుక ఉంటే ఈ ట్రిక్ని ఫాలో అయిపోండి. నేను అన్ని కవర్లలో ఒక్కొక్క బ్రిక్ని పెట్టేసి ఫాస్ట్గా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతే కనుక ఒడియాలు పెట్టడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఎండకి మనం ఎక్కువసేపు కూర్చోలేము కదా, అందుకని చెప్పేసి ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నాను. తర్వాత ఆ బ్రిక్స్ అన్నిటినీ కవర్ మీద నీట్గా ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒడియాలన్నిటినీ పోసేస్తున్నాను చిన్న చిన్న గెంటెలతోటి. ఇక్కడ నేను ఇంకో ట్రిక్ అయితే చెప్తాను. సగ్గుబియ్యం వడియాల్ని గెంటెతోటి పోసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎంతైతే స్ప్రెడ్ అవుతుందో అంతవరకే దాన్ని స్ప్రెడ్ అవ్వనివ్వాలి. మనం గెంటె పెట్టి దోశలాగా రుద్దకూడదు దాని మీద, అప్పుడు ఆ వడియం అనేది ఇరిగిపోతుంది. సో ఇదొక ట్రిక్ ఫ్రెండ్స్, ఇది ఫాలో అవ్వండి. జస్ట్ గెంటెతోటి పోస్తున్నాను అంతే, నేను దోశలాగా దాన్ని అయితే స్ప్రెడ్ చేయట్లేదు. దానమ్మట అది ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయితే అవుతుంది, లేదంటే అది అలాగే ఉంటుంది అంతే. దాన్ని మనం స్ప్రెడ్ అనేది చేయకూడదు. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి, మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. కొంతమంది సగ్గుబియ్యం వడియాలు పెడితే తక్కువ కనుక ఉడికినట్టయితే సెంటర్లో కరెక్ట్గా అది పగిలిపోద్ది. వడియం అనేది ప్రతి వడియంలో ఏదో డిజైన్ చేసినట్టుగా సెంటర్లో ఒక లైన్ లాగా పగిలిద్ది. ఎందుకంటే ఇద్దరు మీరు తక్కువగా ఉడికించారు పిండిని, లేదంటే ఇలా దోశలాగా స్ప్రెడ్ చేస్తారు. అలా ఈ రెండిట్లో ఏది చేసినా కానీ వడియం అనేది పగిలిపోతుంది సెంటర్లో కరెక్ట్గా. సో అలా పగలకుండా ఉండాలి అంటే సగ్గుబియ్యాన్ని కరెక్ట్ క్వాంటిటీలో ఉడికించాలి. నేను చిన్నగా మొత్తం కవర్ అంతా పోసేస్తున్నాను వడియాల్ని. మనం సగ్గుబియ్యం పిండిని ఉడికించేటప్పుడు అది తెల్లగా ఉంటుంది కదా, మిల్క్ వైట్ కలర్లో, ఆ కలర్ కాస్త ట్రాన్స్పరెంట్ కలర్లోకి అవ్వాలి ఆ సగ్గుబియ్యం అనేది. అప్పటిదాకా ఉడికించాలి. అదే మన సైన్. అలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది అంటే అది ఉడికింది అని అర్థం. వెనక వైపు మా అత్తగారు మళ్ళీ బియ్యం పిండి వడియాలు పెడుతున్నారు, సెకండ్ బ్యాచ్. అది ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించాను కదా అని చెప్పేసి నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఈ సగ్గుబియ్యం మీదే నేను ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ప్రొసీజర్ కరెక్ట్గా చెప్పడానికి. ఇలా కవర్ మొత్తం ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. 1/2 kg పిండికి కరెక్ట్గా 1.5 మీటర్ కవర్ సరిపోయింది నాకు. ఇది మొత్తం 1/2 kg పిండి ఫ్రెండ్స్. చూడండి కవర్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసిన బ్రిక్స్ అన్నిటినీ నేను నార్మల్ బ్రిక్స్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. స్టార్టింగ్లో కొన్ని చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని చేస్తున్నాను. సో ఫైనల్గా మన కవర్ అయితే ఇలా ఉంది. ఇది సగ్గుబియ్యం వడియాలు. ఇవి కూడా 1 డేలోనే ఎండిపోయాయి. అసలు ఎంత బాగా వచ్చాయంటే సేమ్ ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదా, సేమ్ అలా వచ్చాయి. అంత పల్చగా చాలా బాగా వచ్చాయి. నేను తర్వాత వేయించి చూపిస్తాను, ఇదే వీడియోలో ఉంది, చూసేయండి. సో ఇలా బ్రిక్స్ని కవర్లో పెట్టిన రోజు మా వడియాలు కూడా ఇసుక లేకుండా చాలా బాగున్నాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే కనుక ఈ ట్రిక్ని ఫాలో అయిపోండి. ఇవైతే బియ్యం పిండి వడియాలు. ఇప్పుడు నేను అన్ని వడియాల్ని వేయించి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ సగ్గుబియ్యం వడియాలు వేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా. ఇవి చక్రాల వడియాలు, ఇవి బియ్యం పిండి వడియాలు. అన్నీ చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ఈ వడియాలన్నింటినీ తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కనుక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
మీకు అప్పుడు రిజల్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ వడియాల్ని మనం రైస్లోకి తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా మన పిల్లలకి పెట్టచ్చు. బయట జంక్ ఫుడ్ కన్నా ఈ వడియాల్ని పెడితే వాళ్ళకి కూడా హెల్తీ. ఇంట్లోనే ప్రిపేర్ చేసాం కాబట్టి, హెల్తీ ఆయిల్ తోటి ఫ్రై చేసాం కాబట్టి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు ఈ వడియాల్ని పెట్టి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ అనదర్ వీడియో.